శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. శ్రీరామ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఇక ఎప్పుడైతే ఒక శాపం ఇచ్చాడో గౌతమ మహర్షి అహల్యకు, ఆ తర్వాత మరొక విషయం కూడా చెప్తున్నాడు. అది 9వ ఎపిసోడ్లో ప్రారంభంలో ఇలా చెప్పుకుంటున్నాం. గౌతముడు అద్భుతమైన విషయం చెప్పాడు రాముడి గురించి. ఇది అద్భుతంగా వాల్మీకి రామాయణంలో వాల్మీకి వర్ణించినటువంటి అద్భుతమైన శ్లోకం. యదా చైతద్వనం ఘోరం రామో దశరథాత్మజ ఆగమ్యస్యతి దుర్దశ్యస్తదా పూతా భవిష్యసి. యదా చైతద్వనం ఘోరం రామో దశరథాత్మజ ఆగమిష్యతి దుర్దశ్యస్తదా పూత భవిష్యసి. ఇక సాటిలేని మేటివీరుడు అని తన నోటికుండానే అద్భుతంగా వాల్మీకి చెప్పిస్తున్నాడంటే గౌతమ మహర్షిలో రాముడు ఎంతటి గొప్ప మహనీయుడో చెప్పడానికి ఆ వాల్మీకి వర్ణించిన ఈ శ్లోక సందర్భం చాలా గొప్పది. సాటిలేని మేటివీరుడు అనేటువంటి విధంగా విశేషణాలు చెప్తున్నాడు రాముడికి. ఈ ఆశ్రమంలో ప్రవేశించగానే నీకు శాప విముక్తి లభిస్తుంది, పరిశుద్ధిరాలు అవుతావు. అంటే చెప్పాడు కదా, ఇంద్రుడి వల్ల తను ఇబ్బందులు పడ్డది కదా, నీవు పరిశుద్ధురాలు అవుతావంటే ఎప్పుడైతే ఆశ్రమంలో ఇక్కడ ప్రవేశించగానే నీ యొక్క పాప ధూళి అంతా కూడా వెళ్ళిపోతుంది, నీకు నీ నిజస్వరూపం వస్తుంది. అంటే రాముడు ఎంతటి గొప్ప మహనీయుడో కూడా గౌతముని మాటల్లో మనకు తెలిసే విధంగా ఉన్నది ఇక్కడ వాల్మీకి వర్ణనలు. వెంటనే రాముడికి అతిథి సత్కారాలు చేయి, దాని వలన లోభ మోహాలు రెండు నశించి మనస్సు నిర్మలమవుతుంది. ఈ లోభము ఈ యొక్క మోహము వల్లనే నువ్వు దెబ్బతిన్నావు. అప్పుడు నీ వద్దకు నేను వస్తాను, నీవు తిరిగి నాతో జీవించగలవు అని చెప్పి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు. వెంటనే ఈ విధంగా శపించి గౌతముడు వెనుదిరుగు చూడకుండా హిమాలయాలకు వెళ్ళిపోయాడు తపస్సుకి. ఆనాటి నుంచి శాపగ్రస్త అయిన అహల్య ఈ ఆశ్రమ ధూళిలోనే ఉన్నది అని రాబోయే కథాభాగానికి సూచనగా విశ్వామిత్రుడు చెప్పిన మాట అన్నమాట రాముడికి. కాబట్టి ఓ రామ, ఈ ఆశ్రమంలోనికి ప్రవేశించు. చిరకాలంగా ధూళిలో పడి ఉన్న ఋషి పత్నికి శాప విమోచనం కలిగి. చూసారా, ప్రతిదీ కూడా తన తండ్రి చెప్పినట్టుగా విశ్వామిత్రుడు ఏది చెప్తే దాన్ని అనుసరించు అన్నట్లుగా ఆ గురువు యొక్క అనుగ్రహంతో ప్రతిదీ కూడా విశ్వామిత్రుడి యొక్క కనుసన్నల్లోనే ప్రతి ఒక్క కార్యము తన వివాహ ఘట్టం వరకు కూడా జరిగిందంటే గురువులపైన బ్రహ్మర్షులపైన ఎంతటి మర్యాద ఉన్నదో, అవతార పురుషులైనప్పటికీ కూడా ఋషులు భగవత్ ప్రతిస్వరూపులుగా ఏ విధంగా వింటున్నాడో చూడంటే ఇది కూడా వాల్మీకి వర్ణించడంలో కూడా ప్రతి విషయంలో కూడా రాముడికి ఒక అనుసంధానమైన విషయాలను పురికొల్పే విధంగా ఈ యొక్క విశ్వామిత్రుని నోటి గుండానే చెప్పిస్తున్నాడు. కాబట్టి ఓ రామ, ఈ ఆశ్రమంలో ప్రవేశించు. చిరకాలంగా ధూళిలో పడి ఉన్న ఋషి పత్నికి శాప విమోచనం కలిగించు అనేటువంటి ఆజ్ఞాపించారు విశ్వామిత్రుడు. ఇక విశ్వామిత్రుడు ముందు నడుస్తుంటే రామ లక్ష్మణులు ఆయన్ను అనుసరించి గౌతమ ఆశ్రమంలోనికి ప్రవేశించారు. ఇక ఎప్పుడైతే రాముడు అక్కడికి వెళ్ళాడు కదా, గౌతముడు చెప్పాడు కదా, ఈ ఆశ్రమంలో వస్తే నీ పాప ధూళిపోతుంది, అంతవరకు ఇక్కడ పడిండు వాయుభక్షణగా అన్నాడు కదా. శాప విముక్తి పొందిన అహల్య ఆశ్రమ ధూళి నుంచి నిజరూపంతో లేచింది. ఇక వేలాది సంవత్సరాల తపస్సు వలన ఆమె ఒక తేజపుంజముగా మారిపోయింది. సతుషారావృతం సాభ్రాం పూర్ణచంద్ర ప్రభామివ. మేఘాల మధ్య నుంచి జాలువారి మంచుతో తడిసిన పూర్ణచంద్ర కాంతిలా ఉన్నదట. అంత అద్భుతంగా వర్ణించాడు వాల్మీకి. సతుషారావృతం మంచు బిందువులు, సతుషారావృతం సాంభ్రాం పూర్ణచంద్ర ప్రభామివ. పూర్ణచంద్ర ప్రభామివ మేఘాల మధ్య నుంచి జాలువారి మంచుతో తడిసిన పూర్ణచంద్ర కాంతిలా ఉన్నదట. అద్భుతంగా వర్ణించారు.
ప్రయత్న నిర్మితాం ధాత్ర దివ్యాం మాయామయీవమవ. బ్రహ్మ ఎంతో శ్రమపడి తయారు చేసిన మాయారూపమైన సౌందర్య రాశిలో ఉన్నది. ఆమె వర్ణన అద్భుతంగా చేశారు. అవయం మధ్యే భంసో దురాధర్షాం దీప్తాం సూర్యప్రభామివ. జల మధ్యలో ప్రతిబింబించిన దుర్నీక్షమైన ఒక సూర్యకాంతిలా ఉన్నదంట. ఈ విధంగా ఆమెను అద్భుతంగా శాప విమోచనమై తన యొక్క నిజమైన కాంతితో ఆమె నిజమైనటువంటి ఆనందమైనటువంటి దేహాన్ని పొందిన తరువాత ఆమె ఉన్నటువంటి విషయాన్ని వాల్మీకి వర్ణించిన అద్భుతమైన వర్ణనాఘట్టములో అద్భుతమైన భావంగా ఉన్నది. లోకైరపి సమాగమ్య దుర్నిరీక్షాం సురాసురై. మానవులకే కాదు దేవదానవులకు కూడా కన్నెత్తి చూడడం సాధ్యం కాని ఒక దివ్య తేజస్సు రూపంలా మారింది. ఎందుకు? ఎప్పుడైతే రాముడి యొక్క స్పర్శ చూపు కలిగిందో ఆ యొక్క పాపపు ధూళెంతా పోయిందంటే ఆ విధంగా రామో విగ్రహాన్ ధర్మ రమయితీతి రామ. అందమైన వాడు ధర్మాభిరతుడు. ఈ విధంగా అటువంటి రామచంద్రుడి యొక్క పాదధూళి తగలగానే ఆమెకున్న పాపధూళి ఎగిరిపోయింది. రాఘవౌ తు తతస్సత్స్య పాదౌ జగృహత్సు సదా. రాఘవౌ తు తతస్తస్యాః పాదౌ జగృహతుస్తదా. రామ లక్ష్మణులు ఆమె పాదాలు బట్టి చూసారా, అద్భుతమైన ఋషి పత్ని కదా, తల్లితో సమానం అంటారు. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే ఆమె నిజ రూపాన్ని పొందిందో వెంటనే ఈ రామలక్ష్మణులు ఆమె పాదాలకు నమస్కరించారు. ఆమె రామలక్ష్మణులకు అతిథి సత్కారం చేసింది. అది రాముడి యొక్క మహత్యం. ఋషి పత్ని తప్పకుండా తల్లితో సమానం కాబట్టి వారి ఆశీస్సులు కావాలి. కాబట్టి గౌతముని భార్య అయిన అహల్యకు ఇద్దరు కూడా పాద నమస్కారాలు చేస్తారు. అది గొప్పనైన వినయ విధేయతలు కలిగినటువంటి దివ్య పురుషుల లక్షణం. వెంటనే ఇచ్చిన మాట ప్రకారం గౌతముడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పాప ప్రక్షాళన వలన పునఃపునీతురాలైన అహల్యను స్వీకరించాడు. ఇక అహల్య గౌతములు తిరిగి తపశ్చర్యకు పూనుకున్నారు. ఈ విధమైనటువంటి ఘట్టం విశ్వామిత్రుడు రామలక్ష్మణులు చెప్పిన ఘట్టం తరువాత ఇక మిగిలినటువంటిది రామలక్ష్మణులు విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం నుంచి వచ్చిన మునులు గౌతమ ఆశ్రమం నుంచి ఈశాన్య దిశగా ప్రయాణం చేసి మిథిలలో జనకుడు యజ్ఞవాటికను చేరుకున్నారు. అంటే ఎప్పుడైతే ఈ గౌతమ ఆశ్రమం దాటారో అటు తరువాత వీరు ఈ సిద్ధాశ్రమం నుంచి బయలుదేరి గౌతమాశ్రమం నుంచి ఈశాన్య దిశగా ప్రయాణం చేసి మిథిలా నగరంలో జనకుడు చేసే యజ్ఞ వాటికకు యజ్ఞ ప్రదేశానికి బయలుదేరి అక్కడ చేరుకున్నారు. ఇది అద్భుతమైన ఘట్టంగా ఈ బాలకాండలో మనం చెప్పుకునే మిథిలా నగర వర్ణన, మిథిలా నగరములో జరిగినటువంటి అద్భుతమైన శుభ కళ్యాణ విషయాలన్నీ కూడా ఈ బాలకాండలో మనం ఇలా తెలుసుకుంటున్నాం. ఇక అక్కడ చక్కటి నీటి వసతి ఉన్నది, చక్కటి నీటి వసతి. జన సమ్మర్దానికి దూరంగా ఉన్న చోట విడిది చేశారు. జనకుడి పరివారం విశ్వామిత్రుడు వచ్చాడని రాజుకు విన్నవించారు. ఆ మహారాజు తన పురోహితులైన పురస్య హిత యస్య సహా పురోహిత, పురమునకు పట్టణమునకు మేలు కోరువాడు. అందుకే ఆ రోజుల్లో ఏ కార్యం చేయాలన్నా శుభకార్యాలకి పురోహితులని ముందుగా పెట్టుకొని వారి ద్వారానే ఏ కార్యమైనా సరే, యజ్ఞ యాగాదులైనా శుభ కళ్యాణాలైనా పురోహితులను ముందుంచుకొని వారి యొక్క అనుజ్ఞగా చేశారు. ఆ విధంగా తన పురోహితుడైనటువంటి శతానంద మహర్షిని ముందు నడువగా వినయంగా కౌశకుడున్న చోటికి వచ్చాడు ఆ జనక మహారాజు, మిథిలా నగరపు రాజు. పరివారం అంతా కూడా వారిని సత్కరించడానికి ఋషి పుంగవులు వచ్చారు కదా, పూజా ద్రవ్యాలు తీసుకొచ్చారు. ఇది అంత అద్భుతమైనటువంటి ఆ స్వాగత వచనాలతో తమ గురువైన తమ పురోహితుడైన శతానందుడిని తీసుకొని వచ్చి ముందుకు వచ్చారన్నమాట. జనకుడు విశ్వామిత్రుణ్ణి విద్యుక్తంగా పూజించాడు. కుశల ప్రశ్నలు అయ్యాయి, అందరూ కూర్చున్నారు.
జనకుడు అక్కడికి వచ్చినప్పటి నుంచి రామ లక్ష్మణులు గమనిస్తున్నా అన్నారు. ఎవరబ్బా ఈ పిల్లవాళ్ళు ఇంత అందంగా ఉన్నారు, ఇంత తేజస్సుగా ఉన్నారు, ఎవరు ఈ బాలురు అని రామ లక్ష్మణులను తదేకంగా చూస్తున్నాడు జనక మహారాజు. ప్రశాంతమైన ఋషి బృందములోకి ఈ క్షత్రియ చేతులు ఎలా వచ్చింది, ఈ విశ్వామిత్రుడితో వీరు ఎలా ఇక్కడికి వచ్చారు ఏమిటి అనే విధంగా అంటే ఒక జిజ్ఞాస. అంటే అక్కడ రామ లక్ష్మణుని యొక్క తేజస్సు కూడా మహావిష్ణు తేజస్సు అక్కడ కనపడింది. వెంటనే ఉండబట్టలేక వెంటనే విశ్వామిత్రుని అడిగాడు, నాన్న భగవాన్, ఈ నీ రాక వల్ల నేను ధన్యుడయ్యాను. ఎవరైనా మనకు ఉత్తములైనటువంటి వాళ్ళు మన దగ్గరికి వస్తే వారితో వచ్చినటువంటి వాళ్ళు ఎంతో ఉత్తమోత్తములుగా ఉంటారు. కాబట్టి అటువంటి విధంగా ఒక ఆనంద భాగ్యం కలిగే విధంగా ఇక్కడ వారిని చూసి గొప్ప తేజస్సుగా అనుకున్నాడు. నీ రాక వలన నేను ధన్యుడనయ్యాను, నీ అనుగ్రహ భాగ్యానికి యోగ్యుడనయ్యాను, దేవతలు నన్ను అనుగ్రహించారు, నా యజ్ఞము సఫలమైంది అని జనక మహారాజు విశ్వామిత్రుడితో చెప్పాడు. ఇంతకీ నీతో వచ్చిన ఈ కుమారులు ఎవరు, ఇంత తేజస్సుగా ఉన్నారు, ఏమిటి వీళ్ళ యొక్క ఆనందమైన బల శౌర్యాలు? యవ్వన ప్రారంభంలో వీరు ఉన్నారు, వీరు అందములో అశ్వినీ దేవతల్లా ఉన్నారు, వీరి నడక గజసింహ గతంలా ఉన్నది, వీరు వృషభ సార్ధూలాల వలె నిర్భీతిగా ఉన్నారు, ధనుర్బాణాలు మహాఖడ్గాలు ధరించారు, దివి నుండి భూమికి దిగివచ్చి నిన్ను అనుసరించిన దేవతల్లా ఉన్న అద్భుతమైన వర్ణన ఇక్కడ వాల్మీకి చేశాడు. నడకలో వీరు ఎలా ఉన్నారు, గజసింహ గతులుగా మార్గా ఉన్నారు, ఏనుగు సింహము నడిచినట్లుగా ఉంది. వీరు వృషభము నంది శార్దూలము పులివలే భయం లేకుండా ఉన్నారు, ధనుర్బాణాలు మహాఖడ్గాలు ధరించారు. ఇక దివి నుండి భువికి దిగి వచ్చిన నిన్ను అనుసరించినటువంటి దేవతల్లా ఉన్నారు, అందములో అశ్వినీ దేవతల్లా ఉన్నారని ఇక్కడ ఈ వర్ణన వాల్మీకి వర్ణించిన వర్ణన జనకుని ద్వారా చెప్పించమంటే వీరి యొక్క అందచందాలు తేజస్సుని గురించి కూడా మనం అద్భుతంగా తెలుసుకునే విధంగా ఉంది. ఈ బాలురు ఎవరి కుమారులు, కాలి నడకన దుర్గమ అరణ్యాలు దాటి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, ఈ బాలురు దశరథుని కుమారులు, దశరథ తనయులు, వారిని యజ్ఞ సంరక్షణ కోసం తానే తీసుకువచ్చానని చెప్పాడు. అయోధ్యలో బయలుదేరినప్పటి నుండి అహల్య శాప విమోచనం వరకు జరిగిన ఇతివృత్తాన్నంతా కూడా అద్భుతంగా సూక్ష్మంగా వివరించి చెప్పారు విశ్వామిత్రులు వారు జనక మహారాజుకి. ఇక మహారాజా, వీరిద్దరూ నీవు పూజించే శివధనస్సును చూడడానికి వచ్చారు అని అద్భుతమైన ఒక మలుపుగా చెప్పాడు. ఈ యొక్క శివధనస్సు యొక్క విశేషాలు కూడా ఇక్కడ అద్భుతంగా వర్ణిస్తున్నారు. శతానందుడు గౌతమ మహర్షి యొక్క పెద్ద కొడుకు. వెంటనే ఇక్కడ ఈ యొక్క విశ్వామిత్రుడికి జనక మహారాజు ఆ రామలక్ష్మణులకు ఇలా చెప్తున్నాడు, ఆ శతానందుడు గౌతమ మహర్షి యొక్క పెద్ద కొడుకు తన తల్లికి శాపం నుంచి విముక్తి లభించిందని తెలిసి పట్టలేని ఆనందంతో అనేక ప్రశ్నలు గుప్పించాడు. ఓ కౌశిక, ఆ శతానందుడు అపురోహితుడు అడుగుతున్నాడు, మా తల్లిని రాముడు చూశాడా? అతిక్రమించలేని దైవ విలాసం వలన నా తల్లి శాపగ్రస్త అయింది, ఇతడికి చెప్పావా? ఆమె ఇతడికి అతిథి మర్యాద చేసిందా? నా తల్లి పూజ్యుడైన నా తండ్రిని చేరిందా? రాముడు నా తండ్రిని పూజించాడు? అద్భుతమైనటువంటి కుశల ప్రశ్నలు అడిగినట్లుగా అన్నీ అడిగాడు శతానందుడు గౌతముని యొక్క పెద్ద కొడుకు. ఓ కౌశిక, మా తల్లిని రాముడు చూశాడా? అంటే ఎంత మాతృహృదయం, తల్లిపైన ప్రేమ, ఆ జరిగిన సంఘటనలో ఇన్ని రోజులు కుమిలిపోయినటువంటి ఈ శతానందుడికి ఇప్పుడు ఆనందం కలిగింది. అతిక్రమించలేని దైవ విలాసం వలన నా తల్లి శాపగ్రస్తమైంది, ఒక మాయ అనేటువంటి కాలం ఎలా చేసింది. ఆమె ఇతడికి అతిథి మర్యాద చేసిందా? నా తల్లి పూజ్యుడైన నా తండ్రిని చేరిందా? అంటే ఇద్దరు కూడా
మా అమ్మా నాన్నలు ఒకటైనారా, వారిచ్చిన శాపం పోయిందా అన్నట్లుగా రాముడు నా తండ్రిని పూజించాడా? ఇక అనేక విషయాలు అడుగుతున్నాడు. శతానందుడి మనస్థితిని అర్థం చేసుకున్నాడు విశ్వామిత్రుడు. చేయవలసిందంతా చేశానని, అహల్య గౌతములు కలుసుకున్నారని కూడా విశ్వామిత్రుడు చెప్పాడనమాట. అద్భుతమైన విషయాలు ఆ యొక్క శతానందుడికి. ఇక శతానందుడు కూడా తాను తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఆనందంగా తెలుసుకొని మన తల్లిదండ్రులు ఇద్దరూ ఏకమైనారనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావనలో వారికి ఆ శతానందుడు కూడా తను తెలిసినటువంటి వృత్తాంతాన్ని విని ఆనందపడ్డాడు. రాముని గూర్చి చూసి ఆనందించాడు. ఇక శతానందుడు సంతోషంతో రాముని కూడా అభినందించాడు. పురోహితుడు కదా. వెంటనే రామ, తిరుగులేని ప్రభావం కల ఈ విశ్వామిత్రుడి రక్షణలో ఉన్నావు, నీవు ధన్యుడవు, నిన్ను మించిన భాగ్యశాలి ఈ లోకములో ఎవరూ లేరు. చూసారా, పురోహితుడు కాబట్టి ఆ యొక్క పురస్యహిత పురోహితుగా అన్నట్టుగా ఆ యొక్క శతానందుడు అద్భుతమైన విధంగా విశ్వామిత్రుడి యొక్క అండలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ధన్యులైనారు. ఇతరులు కలలో కూడా ఊహించలేని అసాధ్య కార్యాలు ఈ విశ్వామిత్రుడు సాధించాడు. ఇతని గురించి చెప్తాను విను అని విశ్వామిత్రుని యొక్క ఇతివృత్తాన్ని కూడా ఈ శతానందుడు సూక్ష్మంగా రాముల వారికి విన్నవిస్తున్నాడు. ఈ యొక్క 9వ ఎపిసోడ్లో చివరిగా అటువంటి విషయాలు కూడా సూక్ష్మంగా ఎలా తెలుసుకుంటాం. శతానందుడు విశ్వామిత్రుని గూర్చి చెప్పడం మొదలుపెట్టాడు. చతుర్ముఖ బ్రహ్మ కుమారుడు కుసుడు, కుసుడి కుమారుడు కుశనాభుడు, అతడి కుమారుడు గాధి, గాధి కుమారుడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు యొక్క వంశవృత్తం ఎటువంటిది? చతుర్ముఖ బ్రహ్మ యొక్క కుమారుడు కుసుడు, ఆ కుసుడి కుమారుడే కుశనాభుడు, కుశనాభుడి కుమారుడే గాధి, గాధి కుమారుడే విశ్వామిత్రుడు. ఈయన రాజై అనేక వేల సంవత్సరాలు తపస్సు శతానందుడి నోటి గుండా వాల్మీకి రాముడికి విశ్వామిత్రుడి యొక్క జన్మ వృత్తాంతం విశేషాలు చెప్పించడంలో కూడా ఒక అద్భుతమైన విషయంగా విశ్వామిత్రుడి యొక్క గొప్పతనాన్ని తెలిపే విధంగా వారి వంశ వృత్తాన్ని కూడా ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఒకప్పుడు ఒక అక్షౌహిణి సైన్యాన్ని వెంటబెట్టుకొని ఈయన భూలోకమంతా తిరిగాడు. అలా పర్యటన చేస్తూ ఒకరోజు వశిష్ఠుడి ఆశ్రమానికి చేరాడు. ఆ ఆశ్రమం 2వ బ్రహ్మలోకంలా ఉన్నది. వశిష్ఠుడు కూడా నవబ్రహ్మల్లో ఒకడు. ఇక వశిష్ఠుడు అతిథి మర్యాదలను చేసి రాజును కుశలం అడిగాడు. ధర్మనిష్ఠులైన వారిద్దరూ అనేక విషయాలు మాట్లాడుకున్నారు. తర్వాత వశిష్ఠుడు విశ్వామిత్రుని సపరివారంగా తన ఆతిథ్యం స్వీకరించమన్నాడు. అంతవరకు ఆ బ్రహ్మర్షి చూపించిన ఆదరమే తనకు ఎంతో గొప్ప ఆతిథ్యమని, తన పట్ల స్నేహభావంతో ఉంటే తనకు అదే 10,000 విశ్వామిత్రుడు వశిష్ఠుడికి చెప్పాడు. కానీ వశిష్ఠుడు పట్టుబట్టడంతో ఆయన ఇచ్చే ఆతిథ్యం స్వీకరించడానికి అంగీకరించాడు విశ్వామిత్రుడు. ఇక అద్భుతమైన విషయం మనం తెలుసుకోవాలి. ఇక్కడ వశిష్ఠుడి వద్ద శబల అనే ఒక గోవు ఉన్నది. అది కామధేను. వశిష్ఠుడు ఏది కోరితే దానిని క్షణాలతో సమకూరుస్తుంది. ఇక అతిథులందరూ అనుకోకుండా వచ్చారు కదా, అతిథులందరికీ కూడా షడ్రసోపేతమైన విందు ఏర్పాటు చేయమని వశిష్ఠుడు ఆ శబల అనేటువంటి కామధేవుని ఆదేశించాడు. ఆ ధేనువు కనురెప్ప పాటు కాలములో అందరికీ అపూర్వమైన విందు సిద్ధం చేసింది. అందరూ తృప్తిగా విందు ఆస్వాదించారు. ఆ బ్రహ్మర్షి వద్ద సెలవు తీసుకుంటూ విశ్వామిత్రుడు శబలను తనకివ్వమని కోరాడు. ఇది అక్కడ జరిగింది వాళ్ళకు తర్వాత ఘట్టం. ఎప్పుడైతే ఆ యొక్క శబల అనే కామధేనువు అద్భుతమైనటువంటి అతిథి మర్యాదలుగా వారికి విందు సిద్ధం చేసిందో అది చూశాడు విశ్వామిత్రుడు. ఈ శబలను నేను తీసుకెళ్తే బాగుండని. వశిష్ఠుడు నిరాకరించాడు. విశ్వామిత్రుడు అనేక విధాల బతిమాలాడు. వశిష్ఠుడు కుదరదని చెప్పాడు. బలగర్వముతో ఉన్న రాజు శబలను రక్కులమ్మని పరివారాన్ని ఆదేశించాడు. వశిష్ఠుడి సూచనతో అంతకు ముందు విందు సృష్టించినంత వేగంగా శబల గొప్ప సైన్యాన్ని
తన యొక్క దేహంలోంచి సృష్టించింది. ఆ సైనికులు విశ్వామిత్రుని సైన్యాన్ని ఊచకోత చేశారు. అది చూసి కోపించి విశ్వామిత్రుడి కుమారులు 100 మంది ఆయుధాలతో వశిష్ఠుని మీదికి పరిగెత్తుకు వెళ్ళారు. ఆయన ఒక్క ఓంకారంతో వారినందరినీ కూడా భస్మం చేసేసాడు. ఇక నిష్కారణంగా బల ప్రయోగానికి దిగి సైన్యాన్ని సంతానాన్ని పోగొట్టుకొని విశ్వామిత్రుడు సముద్ర ఇవ నిర్వేగో వేగం ఒడిగిన సముద్రంలా భగ్నద్రంష్ట ఇవోరగ కోరలు తీసిన పాముల ఉపరక్త ఇవాదిత్యో రాహువు మింగిన సూర్యుడులా దర్పం ఉత్సాహం కోల్పోయి తట్టుకోలేని అవమాన భారంతో వశిష్ఠుడి ముందు నిలబడ్డాడు ఈ విశ్వామిత్రుడు. మిగిలిన కుమారులలో ఒకడికి రాజ్యపాలన బాధ్యత అప్పగించి ఈ కౌశికుడు నేరుగా హిమాలయాలకు వెళ్ళి శివుణ్ణి గురించి తపస్సు చేయడానికి ప్రయత్నం చేశాడు. కొంతకాలానికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. విశ్వామిత్రుడు అనేక దివ్య అస్త్రాలు వరంగా పొందాడు. వెంటనే వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళి అస్త్రాలు ప్రయోగించి ఆశ్రమాన్ని నాశనం చేశాడు క్రౌర్యం చేత ఈ యొక్క విశ్వామిత్రుడు. వశిష్ఠుడు కోపించి బ్రహ్మదండం పట్టుకొని, ఓరి దుష్టుడా, పవిత్రమైన ఆశ్రమాన్ని నిష్కారణంగా పాడు చేశావు కదరా, గొప్ప అస్త్రాలున్నాయని విర్రవీగుతున్నావు, నీ బలమెంతో చూపించు, నీ బలాన్ని, నీ అస్త్రాల బలాన్ని ఇక్కడే నాశనం చేస్తాను, ఆ తరువాత నా దివ్యమైన బ్రహ్మ బలం ఏమిటో చూస్తావు. ఎందుకంటే ఈయన బ్రహ్మ మానస పుత్రుడు కదా. ఆయన చేతిలో ఉన్న బ్రహ్మదండం యమదండంలా ఉన్నది, ధూమము లేని కాలాగ్నిలా ఉన్నది. విశ్వామిత్రుడు భయంకరమైన అస్త్రాలు ఒకదాని ఒకటి మరొకటి ప్రయోగించాడు. అవన్నీ వశిష్ఠుని బ్రహ్మ దండంతో లీనమైపోయినాయి. విశ్వామిత్రుడు మరొకసారి ఓడిపోయి సిగ్గుతో తల వంచుకొని నిట్టూర్పిస్తూ నిలుచున్నాడు. అయినా వశిష్ఠుడు విశ్వామిత్రుని ఏమీ చేయకుండా వదిలిపెట్టాడు. ఇక విశ్వామిత్రుడు ఆలోచించాడు, ఓహో, ఈ విధంగా నేను ఇతని దగ్గర ఓడిపోయినని వెంటనే తను పరమేశ్వరుని గురించి తపస్సు చేయాలని ప్రయత్నం చేశాడు. దిగ్బలం, క్షత్రియ బలం, బ్రహ్మ తేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వస్త్రాణి హతాని మా. దిగ్బలం, క్షత్రియ బలం, బ్రహ్మ తేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వస్త్రాణి హతాని మా. క్షత్రియ బలం కూడా ఒక బలమేనా? బ్రహ్మ తేజో బలమే అసలైన బలం. లేకుంటే పరమేశ్వరుడు ప్రసాదించిన దివ్య అస్త్రాలన్నీ ఒక్క బ్రహ్మదండంతో లీనమైపోవడం ఏమిటి? ఈ బలం బ్రహ్మదండంది కాదు, దానిని పట్టుకున్న వశిష్ఠుడిది, ఆయన చేసిన తపస్సుది. నేను కూడా తపస్సు చేస్తాను, బ్రహ్మ బలం సాధిస్తాను. ఇలా అనుకొని విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సుకు పూనుకున్నాడు. అహంకారం వలన, ఇవన్నీ కూడా శతానందుడు రాముడికి చెప్తున్నాడు, గౌతముడికి పెద్ద కొడుకు. అహంకారం వలన, కామ క్రోధాల వలన అనేక సార్లు తపోభంగమైంది. అయినా చెక్కు చెదరని పట్టుదలతో వేలాది సంవత్సరాలు తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. ఆకలి దప్పులను జయించాడు, అర్షడ్వర్గాన్ని జయించాడు, బ్రహ్మ చేత చివరికి బ్రహ్మర్షి అని పిలిపించుకున్నాడు. తపస్సు వలన మనస్సు నిర్మలమైంది, బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. కాబట్టి వశిష్ఠుడి మీద శత్రుత్వ భావము పోయింది. ఇక ఆయన కూడా బ్రహ్మ మానసపుత్రుడు, నవబ్రహ్మల్లో ఒకడు. అందరూ విశ్వామిత్ర చరిత్ర విన్నారు. జనకుడు తనకు సాయంకాల విధులకు సమయం అవుతుందని చెప్పి ఋషి అనుజ్ఞ తీసుకొని యాగశాలకు వెళ్ళాడు. ఈ విధంగా మనం అద్భుతమైనటువంటి ఘట్టంగా ఈ 9వ ఎపిసోడ్లో ఈ యొక్క జనకుడి దగ్గర ఈ శతానందుడు, విశ్వామిత్ర, రామ లక్ష్మణులు ఎటువంటి విషయాలు అద్భుతంగా సంభాషించుకున్నారో, విశ్వామిత్రుడి యొక్క జన్మ వృత్తాంతం ఏమిటో, వారి యొక్క చర్యలు ఏమిటి, ఏ విధంగా తపస్సు చేసి చివరికి బ్రహ్మర్షిగా బ్రహ్మను గురించి తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడో, బ్రహ్మ బలమే, బ్రహ్మ తేజోబలమే ముఖ్యమైన బలం అనే విధంగా చివరికి ఏ విధంగా బ్రహ్మశ్రీ విశ్వామిత్రుడిగా మారాడో అన్నటువంటి గాథను
ఆ యొక్క శతానందుడు చెప్పినటువంటి ఇతివృత్తంలో ఆ యొక్క జనకుడు, ఆ విశ్వామిత్రుడు, ఆ రామ లక్ష్మణుల చెంత జరిగిన ఇతివృత్తాన్ని ఈ 9వ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. రాబోయే 10వ ఎపిసోడ్లో అద్భుతమైనటువంటి మిథిలా నగరములో సీతారామ కళ్యాణం, అలాగే భరత శత్రుఘ్నులు సీతారామ కళ్యాణంతో పాటు ఊర్మిళ లక్ష్మణులు, మాండవి భరతుడు, శత్రుఘ్నులు, వారి యొక్క శత్రుఘ్నుడికి ఈ నలుగురికి జరిగిన కళ్యాణం గురించి అద్భుతంగా మనం రాబోయే 10వ భాగంలో తెలుసుకుంటాం. అంతవరకు శ్రీ సీతారామ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం తత్సత్. స్వస్తి.